అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. పాము తన పాత చర్మాన్ని ఎందుకు వదిలేసుకుంటుందో తెలుసా? అసలు కారణం ఇదే. మనకు అడవుల్లో లేదా డిస్కవరీ ఛానల్లో తరచుగా కనిపించే ఒక ఆసక్తికరమైన దృశ్యం పాము తన పాత చర్మాన్ని వదులుకోవడం. చాలామంది ఇది గాయం వల్ల లేదా వృద్ధాప్యం వల్ల అనుకుంటూ ఉంటారు. కానీ నిజం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్. పాముల చర్మం మనుషుల్లా విస్తరించదు. మనిషి చర్మం పెరుగుదలకు అనుగుణంగా కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. కానీ పాముల చర్మం మాత్రం ఒకే ఫిట్ కవర్ లాగా ఉంటుంది. పాము పెరుగుతున్నప్పుడు పాత చర్మం చిన్నదైపోతుంది. అందుకే ఆ పాత పొరను పూర్తిగా తీసేసుకొని కొత్త చర్మంతో బయటకు వస్తుంది. షీడింగ్ ముందు పాము కళ్ళపై మసగలాంటి తెల్లటి పొర వస్తుంది. ఆ సమయంలో పాము సరిగ్గా చూడలేకపోతుంది. అందుకే చాలా సైలెంట్గా దాక్కుంటుంది. ఇది చాలా డేంజర్ టైం కూడా, ఎందుకంటే దీనికి రక్షణ తక్కువగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత పాము చెట్లకు లేదా రాళ్లకు తన తలను రుద్దుకుంటూ ఆ పాత చర్మాన్ని చింపుకుంటుంది. అలా నెమ్మదిగా తన మొత్తం శరీరాన్ని బయటకు తీసుకొస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పాములు ఇలా చర్మం మార్చుకోవటం కేవలం గ్రోత్ కోసం మాత్రమే కాదు. శరీరంపై ఉన్న పారాసైట్స్, దుమ్ము, బ్యాక్టీరియా, పాత గాయాలు, అవశేషణలకు ఇవన్నీ కూడా ఈ షీల్డింగ్ ద్వారా తొలగిపోతాయి. అంటే పాము ఒక రకంగా ప్రకృతి ఇచ్చిన న్యాచురల్ క్లీనింగ్ ప్రాసెస్ని వాడుతుందన్నమాట. చర్మం మార్చుకున్న తర్వాత పాము రంగు మరింత ప్రకాశితంగా కనిపిస్తుంది. అది ఆరోగ్యంగా ఉన్న సాంకేతిక కూడా. ఇది మనకు ఒక గొప్ప పాఠాన్ని చెబుతుంది. పాతదనాన్ని వదిలేస్తేనే కొత్త ఎదుగుదల మొదలవుతుంది అని. మన జీవితంలో కూడా కొన్ని అలవాట్లు, కొన్ని భయాలు, కొన్ని బాధలు వదిలేస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. ఇక మీదట పాము చర్మం కనిపిస్తే భయపడకండి. అది ప్రకృతి చేసే అద్భుతమైన రిన్యూవల్ ప్రాసెస్ మాత్రమే. ఈ విషయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.